జగిత్యాల జిల్లా మల్లపూర్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కీసన్సిల అధ్యక్షుడు యలాల జలపతిరెడ్డి మరియు మల్లపూర్ మండలం మార్కెట్ చైర్మన్ పుష్పలత, కురుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జి జువాడి నరసింగరావును మరియు ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డిలకు పూలమాల వేసి సాల్వతో సన్మానం చేసి ఆహ్వానించారు. జువాడి నరసింగరావు ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ సందర్భంగా పూజ చేసి దీపాన్ని వెలిగించారు. అనంతరం జువాడి నరసింగరావు మాట్లాడుతూ ఇండ్లు వచ్చిన వాళ్ళందరి కూడా ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళందరి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి రోజు చూసి ముగ్గు పోసుకొని మళ్ళీ చెప్తా ఉన్నా, ఇవాళ మేము ఇచ్చే ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీ మళ్ళీ రాదు. మీరు బీరువాల పెట్టుకుంటారా, మెత్త కింద పెట్టుకుంటారా, దొరకని ప్లేస్ లో పెట్టుకుంటారా, ఆ కాగితాన్ని పెట్టుకోండి. కానీ అది పెయింది సార్ అని మళ్ళీ అందరికి మళ్ళీ వచ్చి ఇక్కడ నాయకులు చెప్తే కష్టమవుతుంది. మీకు ఇచ్చేది అది 5 లక్షల రూపాయల చెక్ అనుకోండి. మోదకపోతే నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు ఈ గ్రామంలో దామరాజు పెళ్ళికి పైసలు పడతా ఉన్నాయి. మన మండలంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాం. టకా టకా ఎట్లా ఉన్నాయి అట్లా. తర్వాత మీరు గోడలు కట్టుకున్నాక 1 లక్ష, స్లాబ్ వేస్తే 2 లక్షలు, పూర్తి అయిపోయినాక 1 లక్ష. అది జనరల్ వాళ్ళకైతే 5 లక్షలు, ఎస్టీలకు అయితే 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. 400 చదరపు గదులకు తక్కువ కట్టదు, 600 దాటదు. అది కూడా చెప్తున్నా ఉన్నా. 400 స్క్వేర్ ఫీట్ లోపల ఉండద్దు, 600 స్క్వేర్ ఫీట్ దాటకూడదు. బ్రహ్మాండంగా వస్తున్నాయి. మీరు కొన్ని పైలట్ ప్రాజెక్ట్ చూడండి. ఇప్పుడు కట్టిన వాళ్ళు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ల ఇళ్ళ కంటే కోటి రేట్లు నయం. ఇక్కడ ఉన్న డబల్ బెడ్రూమ్ల ఇళ్లలో ఉన్న వాళ్ళని అడుగుని మల్లాపూర్లో ఓ పక్క గారుతా ఉన్నాయి నీళ్లు, వర్షం పడితే నీళ్ళలో పోతున్నాయి. ఇది మీ సొంతం కట్టుకుంటున్నారు, దానిలో మంచి నాణ్యతతోటి కట్టుకుంటారు. నాణ్యత లేని డబల్ బెడ్రూమ్ వాళ్ళు ఇచ్చినారు. ఇవాళ మీరు కట్టుకునే ఇల్లు మీరు నాణ్యతతోటి, మీ ఇల్లు ఒక 100 సంవత్సరాలు ఉండే విధంగా మీరు కట్టుకుంటారు. దయచేసి మా సోదరి మనందరికీ మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా, ఏవైతే ఇప్పుడు ఇచ్చే పత్రాలు ఉన్నాయో ప్రొసీడింగ్ కాపీస్ జాగ్రత్తగా అట్టి పెట్టుకోండి. మరి మంచి రోజు చూసి ముగ్గు పోసుకొని ఇల్లు ఎంత తొందర కంప్లీట్ చేసి మీరు మొదలు పెడతారో మమ్మల్ని భోజనానికి పిలవాల్సిందిగా కూడా పూర్తయిన తర్వాత కోరుతూ, మళ్ళీ 17 గ్రామాల వాళ్ళందరికీ చెప్తున్నా, ఫస్ట్ పూర్తయిన వాళ్ళకు 10,116 నేను ఇస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ఇందిరమ్మ కమిటీ సభ్యులకు, మండల ఇందిరమ్మ కమిటీ సభ్యులందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ 718 ఇందిరమ్మ ఇండ్లు మల్లాపూర్ మండలంలో ఇచ్చామని అన్నారు. సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇంకా లిస్టులో పేరు రాని వారు బాధపడవద్దని, 2వ విడతలో ఖచ్చితంగా ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల గ్రామ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.